జాను నాకు ఏంటి అని మీ ఇద్దరికీ బాగా తెలుసు కదా. తను నా ప్రాణం. మా అమ్మ కంటే కూడా నాకు జానువే ఎక్కువ. నువ్వే చెప్పు శేషు, మన లైఫ్లో అందరికంటే ఎక్కువ అనుకున్న వాళ్ళు, ఎక్కువగా మనం నమ్మిన వాళ్ళు నీకు వెన్నుపోటు పొడిస్తే నీకెలా అనిపిస్తుంది? కేడి, నువ్వు చెప్పరా, నీకెలా అనిపిస్తుంది? రేయ్, నేను బంగారీని నమ్మాను కదరా. అవును, బంగారీని నేను నమ్మినంతగా ఇంతకు ముందు ఎవరినైనా అంత గుడ్డిగా ఎవరినైనా నమ్మున్నానారా? దానికి బదులుగా తనేం చేసింది? నాకే నమ్మక ద్రోహం చేసిందిరా. అదెలారా మర్చిపోగలను? దాన్ని ఎలా క్షమించగలను? అది అలా కాదు బావా. ఆ సందర్భం, ఆ పరిస్థితి. ఎలాంటి పరిస్థితుల్లోనూ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవటమేరా రిలేషన్షిప్కి అందం. అది తను చేయలేదు కదరా. తన మెళ్ళో తాళి కట్టేటప్పుడు నా మనసులో ఏమనిపించిందో తెలుసా? జాను నాతో ఉంటుంది అనుకున్నాను. వదిలేసింది కదరా. అందరి ముందు నన్ను నిలబెట్టి బ్లాక్మెయిల్ చేసి ఒక బొమ్మలాగా తన ట్యూన్కి నన్ను ఆడేట్టు చేసింది. అంటే నేనెవరు? నా ఎమోషన్కి మర్యాద ఎక్కడుందిరా? నేను చివరి వరకు పక్కనే ఉన్న వాళ్ళ మాటలు వింటూ నాకు నచ్చని ఒక లైఫ్ని డీల్ చేసుకుంటూ పోవాలి, అంతేగా? లేదురా, అది మాత్రం జరగదు. అది ఎప్పటికీ జరగదు. ఇది నా జీవితం. నా ఇష్ట ప్రకారమే నేను బ్రతుకుతాను. బావా, అది ఎవ్వరూ మార్చటానికి వీల్లేదు. మావా, రేయ్, బంగారికి సపోర్ట్ వచ్చుంటే మాత్రం బయటకు పోండ్రా. గెట్ అవుట్. రేయ్ బావా, ఇప్పుడు బయటికి వెళ్తారా లేదా? అయ్యా, నేను ఝాన్సీ అమ్మతో చెప్పాను, కొద్దిసేపట్లో వస్తారా? మీరు కూర్చోండి. సరే బాబు. అలాగే కూర్చుంటాం. అమ్మా నమస్కారం. నమస్కారం. కూర్చోండి, 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 కూర్చోండి. అలాగే అమ్మా. ఏంటి విషయం? అందరూ ఒకేసారి వచ్చారు? అదే అమ్మా, మా ఇంట్లో ఒక మంచి చెడు అంటే మిమ్మల్నే కదా అమ్మా అడుగుతాము. పెద్ద పెద్ద సమస్యల్ని కూడా మాటలతో తేల్చేస్తారు. ఇవాళ మీ మీదనే ఒక నింద ఆరోపించారు. అందుకే నేరుగా వచ్చి ఏంటి ఏమైందని అడిగి వెళ్దామని. ఆరోపణొచ్చిందా? ఏమని? బాబో లోపలికి రండి. ఏంటమ్మా, ఏమీ చేయనట్టు మాట్లాడుతున్నారు? నన్ను నమ్మించి పెళ్లిపీటల మీద కూర్చోపెట్టి లాస్ట్ మినిట్లో మీరు శబదం చేసినట్టుగానే రవిని ఆ బంగారు మెడలో తాళి కట్టేటట్టు చేశారు కదా. అది నాకు మీరు చేసిన చాలా పెద్ద ద్రోహం. అది మాత్రమే కాదు,
మా కుటుంబానికి ఎంత అవమానం. మా బంధువులందరూ మమ్మల్ని ఎంత చిన్న చూపు చూస్తారో తెలుసా? ఛ! బయట తలెత్తుకుని తిరగలేకపోతున్నాం. మేమీ పెళ్ళికొచ్చామమ్మా. అక్కడ జరిగిందంతా చూశాం. మీరు చేసింది తప్పు కాదమ్మా. తప్పే తప్పే. ఇలాంటి ఒక అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకోకుండా పెళ్లి పీటల వరకు తీసుకురావడం నా తప్పే. ఇలాంటి అమ్మాయి అంటే హ? నేనేం దొంగతనం చేశానా, లేదా అబద్ధం చెప్పానా, హత్యలు చేశానా? హ? నేను ఎవరిని మోసం చేశాను? ఏమ్మా, నువ్వు ఏమీ చేయలేదా? హ్మ్. చూడండి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అందరూ పెద్ద మనుషులేగా. ఊళ్ళో పెద్ద పెద్ద పంచాయతీలకి తీర్పు చెప్పే మనుషులు మీరు. మీ కుటుంబంలో మీ కొడుక్కి పెళ్లి చేయాలి అని అనుకున్నారే అనుకోండి. తాళి కట్టడానికి ముందు ఆ అమ్మాయి, ఆ కుటుంబం ఆస్తి కాజేయాలన్న ఉద్దేశంతో ఈ పెళ్లి చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. అప్పుడు మీ అబ్బాయి జీవితం ముఖ్యమని పెళ్లి జరిపిస్తారా, లేదా నీతి న్యాయం లేదు, ఆ అమ్మాయి జీవితం ముఖ్యమని మీ కొడుకు జీవితాన్ని బలి తీసుకుంటారా? ఏమండి, మేము తప్పుడు మనుషులను ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఏం ఆధారం ఉందని? ఆధారమా? నా బంగారికి మించి నాకు ఏ ఆధారం కావాలి? బంగారి చెప్పిన ఒక్క మాట చాలు. ఏమండి, ఆవిడకు ముందు నుంచే మేమెవరూ నచ్చమండి. కావాలనే తను మా మీద నింద వేసింది. దాన్ని మీరు ఆధారంగా తీసుకుని నా చెల్లి జీవితాన్ని ఇబ్బందుల్లో పెట్టారే. ఇంత జరిగాక ఎక్కడి నుంచి సంబంధం తీసుకొచ్చి నా చెల్లికి పెళ్లి చేయాలి చెప్పండి? తన జీవితం ఏమవ్వాలి? నిన్న మీరు చేసింది ఎంత పెద్ద పాపమో తెలుసా? పాపం గురించి మీరు మాట్లాడుతున్నారా? ఒక అమ్మాయిని నమ్మించి పెళ్లిపీటల వరకు తీసుకువచ్చి చివరి క్షణంలో ఆ అమ్మాయికి మీకు సంబంధం లేదు అని పారిపోయిన ఉత్తములు కదా మీరు. మీరు పాపం గురించి మాట్లాడచ్చా? నన్నేమడిగారు? ఆధారాలు కావాలా? మీరు మీ చెల్లితో కలిసి చేసిన కుట్ర మర్చిపోయారా? డబ్బు, కేవలం డబ్బు కోసం ఒక కుటుంబానికి నమ్మక ద్రోహం చేశారు మీరు.